నెల రోజుల లోపల దాని మీద ఇంకా బెటర్గా ఎలా చేయాలి అంటూ ఇంకా మిగిలిపోయినటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా కొత్త కోణాలు ఏమున్నాయా అంటూ ఆ ప్రాంతానికి వెళ్ళి కొంతమంది హిస్టారియన్స్ని, అక్కడున్న కథకుల్ని వాళ్ళని కలిసి, కొంతమంది బ్రహ్మానంద రెడ్డి ఎంపీ గారిని కలిసి ఆయన మీద పుస్తకాలు రాశారు. ఆయన్ని ఇలాంటి వాళ్ళని కలిసి అక్కడి నుంచి వచ్చి తను ఒక భూపతి రాజా లాంటి వ్యక్తిని, కണ്ണన్ని, మధుని, ఇలాంటి యంగ్స్టర్స్ని కొంతమందిని తీసుకుని ఒక గోవా వెళ్ళిపోయి ఒక 3 weeks ఎవరికి కనపడకుండా ఆ తర్వాత వచ్చి ఆయన చెప్పిన విధానం అదే కథని చక్కటి కథనంతో, కథా గమనంతో, ఎమోషన్స్ తోటి పొందుపరుస్తూ ఎక్కడ ఏది ఉండాలి, ఎక్కడ ఏది లేపాలనేది ఒక యథార్థ గాథని ఎక్కడ వక్రీకరించకుండా దాన్ని కమర్షియలైజ్గా చాలా చక్కగా చేసేటువంటి ఒక సురేందర్ రెడ్డి గారికి సభాముఖంగానే మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్.